బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైలు నుంచి ఇంటికి చేరుకున్న పుష్ప ఈ రోజు ఉదయమే చెంచల్గూడ వెనుక గేటు నుంచి కారులో బయటకు వచ్చిన అల్లు అర్జున్ నిన్న సాయంత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు. బెయిల్ పత్రాల్లో సాంకేతికత లోపంతో కాగితాలు వెనక్కి పంపిన జైలు అధికారులు. నిన్నంతా జైల్లోనూ ఉండిపోయిన పుష్పరాజ్ ఉదయం సరైన బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంతో బయటకు వచ్చిన బన్నీ. జైలు నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న అర్జున్ గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు. అభిమానులకు నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్, నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి, చట్టానికి కట్టుబడి ఉంటా, కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనన్న అర్జున్, బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. నేను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్ళి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు, నా మామయ్యల సినిమాలు కూడా చూశా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేనిది. బాధితురాలు రేవతి కుటుంబానికి బాసటగా ఉంటా. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను న్యాయాన్ని నమ్ముతున్నా. నేను బాగున్నాను. ఎవరు ఆందోళన చెందొద్దు. అల్లు అర్జున్ వెల్లడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైలు నుంచి ఇంటికి చేరుకున్న పుష్ప ఈ రోజు ఉదయమే చెంచల్గూడ వెనుక గేటు నుంచి కారులో బయటకు వచ్చిన అల్లు అర్జున్ నిన్న సాయంత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు. బెయిల్ పత్రాల్లో సాంకేతికత లోపంతో కాగితాలు వెనక్కి పంపిన జైలు అధికారులు. నిన్నంతా జైల్లోనూ ఉండిపోయిన పుష్పరాజ్ ఉదయం సరైన బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంతో బయటకు వచ్చిన బన్నీ. జైలు నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న అర్జున్ గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు. అభిమానులకు నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అల్లు అర్జున్, నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి, చట్టానికి కట్టుబడి ఉంటా, కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనన్న అర్జున్, బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. నేను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్ళి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు, నా మామయ్యల సినిమాలు కూడా చూశా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేనిది. బాధితురాలు రేవతి కుటుంబానికి బాసటగా ఉంటా. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను న్యాయాన్ని నమ్ముతున్నా. నేను బాగున్నాను. ఎవరు ఆందోళన చెందొద్దు. అల్లు అర్జున్ వెల్లడి.